మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందు ఏ గ్రంథముల్ జూచితో ద్వీపాకారపు సూపముల్ వడియముల్ వేపుళ్ళు తాలింపుల టాపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 203వ భాగానికి స్వాగతం పలుకుతాం. తమో గుణం గురించి చెప్పుకుంటూ అది పోగొట్టుకునే విధానానికి 7 సూత్రాలు చెప్పుకుంటున్నాం. దానికి ముందు నేపథ్యంలో ఆ సూత్రాలు ఎవరెవరికి చెప్పారో కథ తెలుసుకుంటే మనస్సుకు పడుతుంది కాబట్టి ఆ కథలు చెప్పుకుంటాం. హైహయ వంశానికి చెందిన యువరాజు ధుంధుమారుడు అనేవాడు పొరపాటున వేటలో ఒక లేడికి బదులు ఒక ముని కుమారుణ్ణి చంపాడు. ఆయన భయపడి ఇంటికి వెళితే నిజాయితీ కలిగిన పరిపాలకులైన ఆ తల్లిదండ్రులు అతన్ని కోప్పడి తీసుకొచ్చారు. శాపం ఇచ్చినా సరే, జీవితం నాశనమైనా సరే, చేసిన తప్పుకి శిక్ష అనుభవించవలసిందే. ఆయన తీసుకొచ్చి ఆ కుర్రాళ్ళతో సహా అడవిలోకి వస్తే అక్కడ మృతదేహం లేదు. ఇంకాస్త భయపడ్డారు. అమ్మో, ఏ సింహాలు లాక్కెళ్ళిపోయాయో, ఏ పులి ఈడ్చుకెళ్ళిపోయిందో, ఇదేమిటరా, చంపేసింది ఏదో చేసాం, తప్పు చేసాం, కనీసం మృతదేహమైనా తల్లిదండ్రులకు ఇచ్చి రావద్దా? ఎంత తప్పు పని చేశావు కుమారా, నీ బతుకు నా బతుకు గురించి కాదురా మా ఆందోళన, పరిపాలకులుగా మనం సక్రమంగా వ్యవహరించలేదమ్మా, రాజు ఉండాల్సిన విధానం ఇది కాదు అని బాధపడ్డారని. వాళ్ళు ప్రాణాలు పోతాయని మునులు శపిస్తారని కాదు, అది బాధపడాల్సింది. ఎవరికో కోపం వస్తుంది కాబట్టి మనం పని చేయం. కోపం వచ్చిందంటే బాధ వచ్చింది, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాం మనం అని బాధపడాలి. వాళ్ళు కోపం వస్తుందని భయపడడం కాదు, ఆలోచించాల్సిన విధానం అది. అందుకని వాళ్ళు వెతుక్కుంటూ తార్క్ష్య మహర్షి ఆశ్రమానికి వెడితే ఆయన సరస్వతి ఉపాసకుడు. ఆయన తపస్సుకు మెచ్చి సరస్వతి ప్రత్యక్షమైంది. అంబ నవంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్నరోచి రాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి నను కృపచూడు భారతీ అని చాలా చోట్ల సభల్లో సాహిత్యవేత్తలు పాడే సరస్వతి స్తోత్రం పద్యం ఈ సందర్భంలోది. తార్క్ష్య మహర్షి సరస్వతి ప్రత్యక్షం కాగానే చెప్పిన మాట అది. ఎర్రాప్రగడ పద్యం. ఆ దగ్గరలో ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళారు. మహర్షి వణికిపోతూ అడుగుతున్నారు. పాపం రాజు, యువరాజు కూడా. మహర్షి, మేము పొరపాటుని ఒక ముని కుమారుణ్ణి చంపాం, చాలా తప్పు, కానీ మేము శిక్ష అనుభవించడానికి వచ్చాం. కారణం, ఆ మునికుమారుడి శరీరం కూడా కనపడడం లేదు. మమ్మల్ని క్షమించండి, మాకు శిక్ష విధించండి, మా జీవితాలు పవిత్రం అవుతాయి అని రాజు అండి, స్వయంగా రాజు, రాజకుమారుడు. ఏమి దేశం ఇది అడిగితే తార్క్ష్యుడు ఒక చిరునవ్వు నవ్వి, అదేమిటి ఎన్ని రోజులు ఏంటంటే, నిన్ననేనండి. నిన్న ఎక్కడ మేము ఇక్కడ మునికుమారుడు చనిపోయినట్టు మేము వెళ్ళలేదే అని. ఆ లోపల ఆయన దగ్గర 10 మందో 12 మందో శిష్యులు ఉంటారుగా. రే మీరంతా ఒకసారి బయటికి రండి, రాజుగారు వచ్చారు, మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఇవి చంపేసిన వాడికి ఆతిథ్యం. ఆ మునుడు చూడండి, వాళ్ళ హృదయ వీళ్ళు బంగారంగా. మీరంతా ఒకసారి బయటికి రండి అని చెప్పి పాపం 10 మంది బయటకు వచ్చారు శిష్యులు. వస్తే, మీరు చంపారనుకుంటున్నవాడు ఇందులో ఉన్నాడా? చంపారంటే ఎలా ఉంటాడు? ఆయన నమ్మకం, ఇందులో ఉన్నాడేమో చూడండి అన్నాడు. ఉన్నాడు. ఇది ఆశ్చర్యం, ఉన్నాడు ఆ మునుకుమారుడు అందులో. నేను చంపింది అతన్నే అన్నాడు ఈ కుర్రాడు. ఓ పక్క ఆనందం, ఓ పక్క ఆశ్చర్యం. బతుకున్నాడు కదా, అదేమిటి, ఎలా బతుకున్నాడు? అప్పుడు ఆ మహర్షి చెప్పాడు, కంగారు పడకండి, మీరు ఏదో చంపారని అనుకుంటున్నారు, అతను చనిపోలేదు అని. మా వాళ్ళు అంత తొందరగా చనిపోయే రకాలు కాదు అంటే ఏమిటిది, కుర్రాడు కాబట్టి ఆ ఋషి నమ్మకం. మా వాళ్ళు అంత తొందరగా చనిపోయే రకాలు కాదు, అదేమిటండి అని. వాళ్ళకి ఆనందమే. మహర్షి, మేము చంపామనుకుంటున్న మునుకుమారుడు బతుకుండడం మాకు చాలా ఆనందంగా ఉంది, కానీ మా తప్పు మాదే కదా, మాకు శిక్ష వేయండి. ఏమి రాజులు నిజాయితీ అండి, ఏమి రాజులండి వాళ్ళు. అసలు సూర్యవంశం, చంద్రవంశం అంటే అది. ఏమో మన వంశాలు బురదకొట్టు వంశాలు, మబ్బు వంశాలు మనవి. మబ్బు వంశాల్లో పుట్టాం, అందుకని ఇలా ఉన్నాం. సూర్యవంశం, చంద్రవంశం అయితే అలా ఉంటాయి.
పైగా ఈ వంశాలు ఉద్ధరింపబడలేదని మగపిల్లలు పుట్టలేదని ఏడిసేవాళ్ళు ఒకళ్ళు నాకు నవ్వు వస్తుంది. ఈ మబ్బు వంశం ఏమిటి, దుబ్బు వంశం పెరకపోతే ఏమిటంటే ఆగిపోతే ప్రమాదం ఏమిటి, పిల్లలు లేకపోతే ప్రమాదం ఏమిటి, మగపిల్లలు లేకపోతే ప్రమాదం ఏమిటి, ఏమైనా సూర్యవంశమా చంద్రవంశమా? పుడితే అటువంటి వంశాల్లో పుట్టాలి. దాని గురించి బాధపడక ముందు మనం ఉపకారం చేసామా లేదా ప్రపంచానికి, మన జీవితం సార్థకమా కాదా, ఆత్మజ్ఞానం పొందామా లేదా ముఖ్యం తప్ప ఆత్మజుడు పుట్టాడు లేదా ముఖ్యం కాదండి. అక్కడ పుట్టకపోతే నష్టమే లేదు. ఇది వంశం. అందుకని వాళ్ళు అలా ఉంటే అప్పుడు తార్క్ష్యుడు అంటాడు, లేదు మీరు చేసిన తప్పే, కానీ ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి మీకు శిక్ష అవసరం లేదు. పైగా మీ నిజాయితీకి నేను ఆనందిస్తున్నాను. మీరు ఇంత దూరం వచ్చారు, మీ తప్పు మీరు ఒప్పుకుంటున్నారు, ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం సర్వ పాపాలకి పరిహారం అని చెప్పారు, చాలా నిజాయితీగా బాధపడుతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు. అలా కాదు మహర్షి, ఏమిటిది బాణపు దెబ్బ తగిలి కూడా బతుకున్నాడు అంటే మా బాణాల మీద మాకు అనుమానంగా ఉంది, కానీ మీ శక్తి మీద మాకు గౌరవంగా ఉంది, కారణం చెప్పండి అన్నారు. అవునయ్యా, మేము 7 సూత్రాలు పాటిస్తాం. ఆలస్యం ఒక లేదు, శుచి ఆహారంబు నిత్యక్రియాజాలం మేమరము అర్చనీయులతిథుల్ సత్యంబ పల్కన్బడున్ మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయశంకన్ బంధము ఏమి మూలన్. ఇది పద్యం ఎర్రా ప్రకృతి. ఇందులో 7 విషయాలు ఉన్నాయి. ఈ సప్తసూత్ర ప్రణాళిక ఈనాటి తరం మొత్తం జీవితాన్ని, తరం లేదు పెద్దవాళ్ళని కూడా, అందరినీ ఇవి ఇందులో ఏది లేదో అది అలవరుచుకుంటే, అన్నీ లేకపోతే అన్నీ అలవరుచుకోవచ్చు, ఏం కంగారు పడక్కర్లా. సమయం మించలేదు కవి, ఎప్పుడైనా అలవాటు చేసుకోవచ్చు. ఇందులో ఒక్క సుగుణాన్ని 90 ఏళ్ళకి అలవాటు చేసుకున్నా మంచిది, మిగిలిన ఏడాదో 2 ఏళ్ల జీవితం సుఖంగా ఉంటుంది. 7 సూత్రాలు మేము పాటిస్తాం. అవి ఏమిటంటే ఆలస్యం ఒక లేదు, శుచి ఆహారంబు రెండవది, మూడవది నిత్య క్రియాజాలం మేమరము, నాలుగవది అర్చనీయుల అతిథులు, ఐదవది సత్యం బపల్కన్ బడున్, ఆరవది మేలవు శాంతియు, ఏడవది బ్రహ్మచర్యమును, 7 నెమ్మిందాల్తుము, ఇవి మేము ధరించి ఉంటాం. ఇప్పుడు 7 సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తాం. అట్లౌట అందువల్ల ఎక్కాలంబున్, ఏ రోజుల్లో అయినా సరే, వేసవకాలం శీతాకాలం వర్షకాలం సమస్య లేదు, ఎన్నేళ్ళు గడిచినా సరే, పటు మృత్యు రోగ భయ శంకన్ బంధమేమో, మాకు మృత్యు భయం లేదు, రోగ భయం లేదు, మా దగ్గరికి అనారోగ్యాలు రాలేవు, మాకు చావు భయం కూడా లేదు. చస్తాం, చవకపోం, అంతే, స్థావరం వాడు కూడా ఉంటాడు, కానీ చాలా కాలం బతుకుతాం, మాకు దాని గురించి చింత లేదు. మేము పొందవలసిన ఆత్మజ్ఞానం పొందుతున్నామా లేదా అని మేము ఆలోచిస్తున్నాం, కానీ ఈ జీవితాల గురించి మేము ఆలోచించాలి. ఇవి చూడండి ఖచ్చితంగా. ఆలస్యం ఒక లేదు, దీన్నే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిగి తన్నిబధ్నాతి భారత. ఈ ఆలస్యం ఇవాళ చాలా సమస్యలకు మూల కారణం అవుతుంది. మన బద్ధకం. మనకి ఇష్టమైతే ఎవడు సెల్ ఫోన్ అలారం పని లేకుండా పొద్దున్న లేచి పరిగెట్టేస్తారు సినిమా టికెట్ కోసం. ఇవాళ విడుదలైంది, మా ఇష్టమైన హీరో చూసి తీరాలంట. ఆ ఇష్టం ఒకటి లేకపోతే 9 కాదు 10 అనే లేవడు. అంచేది విద్యార్థుల జీవితాల గురించి మనం ఆలోచించాలి. యూనివర్సిటీ విద్యార్థుల్లో ఒక చలోక్తి ఉంటుంది, నేను చూశాను ఈ మధ్యన. ఆహా, వీళ్ళ ప్రవృత్తులు ఎంత బాగున్నాయి అనుకున్నా. ఓ హాస్టల్కి వెళ్ళాం పనుడు, అక్కడ ఏదో జోక్ విని భలే ఉన్నారు, చాలా తెలివైన వాడు. రాత్రి 1 గంట 12 వరకు పడుకోరు వాడు. డేటు మారడం, తేదీ మారడం అనేది చాలా మామూలు అక్కడ. ఇక 12 దాటాక ఇవాళ కొంచెం ఎర్లీగా పడుకుందాంరా, ఎర్లీ 12కి ఎందుకుట, రేపు పొద్దున 11కే క్లాసు ఉందిరా, 11కి క్లాసు ఎర్లీయా, అయ్యి బాబోయ్, దాని గురించి 12 దాటాక పడుకుంటాట. ఆ 11 గంటలకు కూడా ఆ మాస్టర్ ఎవరో ఆచార్యుడు క్లాసు పెట్టకపోతే ఈ పెద్ద మనిషి 1 గంట వరకు కూర్చుంటాడు, టీవీలు చూసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా రకరకాల వ్యసనాలు. 11 గంటల క్లాసు ఉంది కాబట్టి 10:30కైనా లేవకపోతే క్లాసుకు అడలేం కాబట్టి, అంటే 10:30కి లేవడం అంటే పెద్దరాళ్లే లేవడం కాబట్టి 12:30కైనా పడుకోవాలి. అబ్బా, దేశంలో 60% ఉన్న ఈ దేశ యువతరానికి నమస్కారం. ఎర్లీ మార్నింగ్, ప్రాతకాలం అనే దానికి మీ నిర్వచనానికి నమస్కారం. ఇదే ఆలస్యం ఒక లేదు, బద్ధకం పనికిరాదు. 10 గంటలకు పడుకోవాలి, 5 గంటలకు లేవాలి. విద్యార్థి అంటే అది. 10 గంటలకు పడుకోవాలి. గదిలో ఎంతమంది ఉంటే రూమ్మేట్లు, గడ్డిమేట్లు, క్లాస్మేట్లు అందరినీ బయటికి పంపించాలి. 10 గంటలకు పడుకోవాలి.
లేకపోతే మీరు కబుర్లు చెప్పుకుంటే నేను లేట్ ఆరిపోతా రాపేయడమే, దెబ్బలాడు అయినా సరే. అదే క్రమశిక్షణ. 5ంటికి లేచి తీరాలి ఎవడేమనుకున్నా సరే, అప్పుడు చదువు వస్తుంది. అది బద్ధకం అంటే లేవకూడని బద్ధకం ఇంకేముంది. రెండవది, ఇవాళ విద్యార్థులు అశ్రద్ధ చేస్తున్నది. తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా వినని వ్యవహారం. నేను చెబితేనైనా వింటారేమో చూద్దాం, మా అబ్బాయిలు సహా. శుచి ఆహారంబు, శుభ్రమైన ఆహారం స్వీకరించాలి. బజార్లో పానీపూరీలు తినకూడదు. అసలు నడి రోడ్డు మీద నుంచిన ఆహారం తినడం అంటే జంతువులకి మనకి తేడా లేదని అర్థం. రోడ్డు మీద నుంచిన ఆహారం తింటే జంతువుల కింద లెక్క. ఇంటికి తెచ్చుకుని తినాలి. లేదు అక్కడేదో హోటల్లో ఓ చోట కూర్చుందుకు అవకాశం ఉంటే పర్వాలేదు. అంతేగాని ఈ బడ్డీ కుట్ట ఒక్కడేమో 2 పీటల వాటి మీద నుంచోవడమా, నిలబడ్డమా, మురుక్కాల పక్కన నుంచుని తినడమా, హాహా ఇంకొంచెం వెయ్యి అంటున్నాను. అనారోగ్యాలు రమ్మంటే రావు. ఇవాళ 25 ఏళ్ల వాళ్ళ గుండెపోట్లు, 20 ఏళ్ల వాళ్ళకి షుగర్లు, 12 ఏళ్ల వాడి గుండెల్లో స్టంట్లు. ఏమిటిది? శుభ్రంగా స్టంట్ చేయాల్సిన వయసులో ఈ స్టంట్ ఏమిటండి? లివర్ పాడైంది. ఎందుకు పాడవదు? లివర్ అంటే కాలేయం ఏమిటి? తిన పదార్థాలని అందులో ఉంటాయి. అడ్డమైన గడ్డి తింటే అదేమవుతుంది? చినిగిపోతుంది. అదే ఏదో ఓ బుడగ, ఓ తిత్తి. ఎందుకు వస్తున్నాయి? అడ్డమైన తిండి. పిజ్జాలు, బర్గర్లు, అవి ఎప్పుడు చేశారో తెలియదు, ఎన్ని శతాబ్దాలు ఉన్నాయో తెలియదు. అంచేది ఆహారం శుచిగా ఉండాలి. నిత్య క్రియాజాలం వేమరము. మూడవది, ఆందోళన లేకుండా ఉండాలంటే బద్ధకం లేకపోవడం ఒకటి. ఆరోగ్యం బాగుండడం కోసం శుచి అయిన ఆహారం. ఎందుకంటే మన అనారోగ్యాలన్నిటికీ 2 కారణాలు: తిళ్ళు, ఒత్తిళ్ళు. ఇంకేం లేవు. 2 మాటలు చెప్పాను నేను ప్రాసతో, గుర్తుపెట్టుకోండి. తిళ్ళు, ఒత్తిళ్ళు మన అనారోగ్యాల మొత్తానికి ఇవే కారణం. తిళ్ళు సరిగ్గా చూసుకుని ఒత్తిళ్ళు లేకుండా చూసుకుంటే, మనస్సును సరిపెట్టుకోగలిగితే ఏ అనారోగ్యాలు ఉండవు. ఆ ఒత్తిడి లేకుండా ఉండాలంటే తిళ్ళు సరే చెప్పుకున్నాం, శుచి ఆహారం. ఆ ఒత్తిడి లేకుండా ఉంటే ముందు ఆలస్యం పరిహరించుకోవడం ఒకటి. నిత్యక్రియాజాలం వేమరము మూడోది చాలా ముఖ్యమైనది. ఏమిటా ముఖ్యం? అందులో ముఖ్యత ఏమిటయ్యా? రోజూ చేయాల్సిన పనులు ఒక పట్టిక వేసుకుని చేయాలి. ఇది నిత్యక్రియాజాలంబు. ఏమరము, ఏమరుట అంటే మర్చిపోవుట, ఏమరము అంటే మర్చిపోము. రోజు చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఓ ప్రణాళిక. అంటే ఏమిటి? అసలు నిత్య ప్రణాళిక ఓ కాగితం వేసుకోవాలి. 5ంటికి లేస్తాం, 6 వరకు కాలకృత్యాలు, స్నానం, 6:30 వరకు కాస్త దేవుడు పూజ, ఏదో స్తోత్రం చదువుకుందాం, ఓ గ్రంథం చదువుదాం, 6:30 7:30 పోని కాఫీ తాగుదాం, లేదా టిఫిన్ అయిపోతే చేసేద్దాం. అక్కడి నుంచి యూనివర్సిటీకో కాలేజీకో ఎప్పుడో 10ంటికి వెళ్ళాలి, 9ంటికి వెళ్ళాలి. పోని ఒక గంట సమయం ఉంది, ఏమైనా చదువుకుందాం, కాస్త పొద్దున్న చదువు బాగా వస్తుంది. లేదు ఈ చదువుకునేది 5ంటికి పెట్టుకుని 6:30కైనా అవి చేసుకోవచ్చు. ఇదే నిత్యక్రియాజాలం. ఇది ఒక టైం టేబుల్ ముందు జీవితానికి వేసేసుకోవాలి. యూనివర్సిటీలోంచి బయటకు వెళ్ళే వరకు, చదువు అయ్యే వరకు విద్యార్థులందరూ ఈ ప్రణాళిక వేసేసుకోవాలి. ఊరికి నాలుక ఉంటే సరిపోదు, నాలుక వెనుక ప్రణాళిక ఉండాలి. అందుకే నేను సహస్రావధానం పుస్తకం ఎప్పుడో 16 ఏళ్ల క్రితం చేసిన దాన్ని మళ్ళీ ఆ పద్యాలు 1116 వేసి అందులో నాలుక వెనుక ప్రణాళిక అని ఓ పీటికి రాశాను కావాలని నేనే. ఎందుకంటే మొత్తం 1116 పద్యాలు 21వ రోజుని ఉదయం నుంచి రాత్రిలోగా అప్పగించాం. 750 పద్యాలు ఆశువులు పోను. ఎలా అప్పగించగలిగాం అన్ని పద్యాలు, దాని ప్రణాళిక అంతా రాశాను కావాలి పీఠిక రూపంలో. అలాగే నిత్య జీవితంలో అవధానం ఎలా వాడుకుంటున్నామో అందులో ఇంకో వ్యాసం ఉంది. అలాగే పుస్తకంలో మళ్ళీ అప్రస్తుత ప్రసంగం బిట్లు ఒక 100 ఉన్నాయి. ఏకంగా అక్కడక్కడ చెప్పినవి సరదాగా ఉంటాయి. దాంతోపాటు 1116 పద్యాలు కావాల్సిన వాడు చదువుకోవచ్చు. పోనీ పద్యాలు అర్థం కావాలనుకున్నాడు ఈ ప్రణాళిక చూసుకుంటే జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రణాళిక వేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మననం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఒక 100 విషయాలు గుర్తుండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. మేము చేసిందే ఇందులో ఏమి ఏదో దేవతానుగ్రహం అని నేను చెప్పలేదు. దేవతానుగ్రహం ఉంటే అమ్మవారిని చూసి అమ్మవారిలో కలిసిపోతామండి. అవధానం కోసం దేవత ఎందుకంటే మేము చాలండి. అమ్మవారే కనిపించి ఆత్మజ్ఞానం అడుగుతాం. అవధానం అవకాయ ఎందుకు? ఆత్మజ్ఞానం ఏమో మా శంకరాచార్య జగత్తంతా మిథ్య అంటున్నారు, నాకేమిటో ఇంకా జగత్తు సత్యం అనిపిస్తుంది, అమ్మ అజ్ఞానం పోగొట్టమ్మా అని అడుగుతాం. కానీ దత్తపతి పూర్తి చేయమ్మా, సమస్య పద్యం చెప్పమ్మా అని అమ్మవారిని ఎందుకని అడగడం? ఈ పాటి దానికి మేము చాలు. సరస్వతి నిజంగా కనిపిస్తే ఆత్మజ్ఞానం అడుగుతాం, తార్క్షుడు అడిగినట్టే, లీలావతి దేవి అడిగినట్టే. ఇదెందుకు? ఆ లక్ష్యం ఉండాలి. అంచేత రోజువారీ క్రియలు ఇప్పుడు మొత్తం విద్యార్థి దశ లేదా గృహిణి కూడా వేసుకోవచ్చేది. రోజు ఆవిడ లేగానే వంటలు చేయాలి, పంపించాలి. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా, ఉద్యోగం చేసేవాడైతే మరీ వేసుకోవాలి. వచ్చాక ఏం చేయాలి, బట్టలేరు ఇప్పుడు ఉతకాలి, దానికి పట్టే సమయం అంతా ఓ ప్రణాళిక. అది వేసుకుని ఓ మైకాకాయితంలో దాన్ని బారేసి తడిసిపోకుండా ఓ పక్కన పెట్టేసి అది రోజు చూసుకుని చేసుకుంటూ, ప్రత్యేకించి ఎప్పుడు నేను చేసే పని చెబుతున్నా, జేబులో ఎప్పుడు ఓ కాగితం ఉండాలి.
అది వీలైతే 4-5 మడతలు పెట్టుకుంటే కాస్త గట్టిగా ఉంటుంది, జారిపోకుండా. అది ఒట్టి కాగితం పెట్టామనుకుంటే జారిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది. ఓ 4-5 మడతలు పెద్ద కాగితాన్ని ఇలా మడతలు పెట్టేసి ఇంత ఈ సైజులోకి మార్చేస్తే ఉంటుంది సుఖంగా. దాని ఒక 7-8 పేజీల కింద దాన్ని పెట్టామనుకోండి, చిన్న బుక్లెట్ లాగా, అంత 7-8 పేజీలు. ఏ పని గుర్తొస్తే ఆ పని అందులో రాసుకోవాలి, చేయాలి. రేపు చేయాల్సిన ఎల్లుండి కూడా గుర్తొచ్చినప్పుడు రాసేసుకోవడం. ఓ పెన్ ఎప్పుడు దగ్గర ఉండాలి. అన్నిటికీ సెల్ ఫోన్ వాడొద్దండి, చాలా ప్రమాదం అది. మనిషి మతిమరుపు చేసేస్తుంది, తెచ్చిపెడుతుంది. కాగితం మీద రాసుకోవాలి. కాగితం మీద రాసి చూసిన దాన్ని మనసులో పెట్టుకోవడం వేరు, సెల్ ఫోన్లో నొక్కి చూడడం వేరు. ఈ మెమరీలో చాలా తేడా ఉంది, నేను అనుభవించే చెబుతున్నాను. చాలా తేడా ఉంది. ఒక నెంబర్ని మీ కాగితం మీద రాసుకుని మీరు 4 సార్లు ఆ వ్యక్తికి ఫోన్ చేయండి. కాగితం చూసి ఒకసారి ఫోన్ చేయండి. 4 సంఖ్యలు చెప్పని గుర్తుపెట్టుకోండి. ఏదో నెంబర్ గుర్తుపెట్టు, 9848, అది ఐడియా, అది వచ్చేసింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. 98 45 72 36, 72 36కి 36 రెట్టింపు 72 గుర్తుపెట్టుకోవచ్చు. ఇంక మిగిలింది 2 అంకెలు, 22 24 అంతే. 98 48 72 36 24, 98 48 72 36 24, 3 సార్లు అనుకుంటే గుర్తుంది. ఆ నొక్కుతున్నప్పుడు కూడా అనుకుంటూ నొక్కండి. 9 8 4 8 7 6 అనకూడదు, అలా గుర్తుండదు. టీవీలో కూడా నెంబర్లు అలా చెప్తున్నారు, అలా చెప్తే గుర్తుండదు. 4 అంకెలు కలపాలి. 98 48 76 32 20 22, 4 4 2 అంతే. 10 అంకెల మించి ఉండవుగా. మూడు భాగాలు చేసాను దాన్ని, అప్పుడు గుర్తుంచుకోవడం తేలిక. 9 7 3 2, ప్రతి అంకె ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మనస్సు మీద ఒత్తిడి పెరిగింది. ధారణ బ్రహ్మరాక్షసుడు, జ్ఞాపక శక్తికి పేరొందిన వాడని పేరున్న వ్యక్తిగా చెబుతున్నా ఉపాయాలు ఇవి. నేను సెల్ ఫోన్ సంఖ్యలు అలాగే గుర్తుపెట్టుకుంటాను. 98 48 76 32 22, 3 దఫాలు అయిపోయింది. ఇలా 4 సార్లు మనం ఆ వ్యక్తికి ఫోన్ చేయగానే బుర్రలో పడిపోయింది, ఇంకా అక్కర్లేదు. ఆ వ్యక్తి పేరు రాగానే మనసులో చూస్తుంది. ఇది సెల్ ఫోన్ మెమరీ లాగా మన బ్రెయిన్ మెమరీ, మన మనసులో జ్ఞాపక శక్తి పెంచుకోవాలి. అంటే ఏం చూసుకోవాలి, ఈ కాగితం మీద రాసుకున్న వాటిని చూసుకోవాలి తప్ప సెల్ ఫోన్ మీద ఆధారపడు. ఆలస్యం ఒక ఇంత లేదు, శుచి ఆకారంబు నిత్య క్రియాజాలం వేమరము అర్చనీయులతిథుల్ సత్యం బపల్కన్ బడున్ మేలవు శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయ శంకన్ బొందమేమి మూలన్. ఒకటి ఆలస్యం ఉండకూడదు, 2 శుచి ఆహారం, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి, 3వది నిత్యక్రియాజాలం వేమరము. ఆ రోజువారీ పనులు ఒకసారి లేవగానే ఇప్పుడు గుర్తొచ్చిన పనులన్నీ కాగితం మీద రాసుకుంటే పొద్దున్న స్నానమో జపమో టిఫినో అయిపోయాక ఒకసారి చూసుకుంటే 2 మడతలు తీసుకుని ఇవాళ చేయాల్సిన పనులు ఏంటి, రేపటి వద్దు, ఇవాళ చేయాల్సిన ఓ 4 ఉన్నాయి. ఏదో కూరగాయలు కొనాలి, కూర, ఫీజు కట్టాలి, ఫీజు, కంప్యూటర్లో ఏదో విషయం తెలుసుకోవాలి, గూగుల్, కూర, ఫీజు, గూగుల్, 4 పనులు. ఆ 4 కలిపాయి. ఎవరికో కొరియర్ చేయాలి, కొరి కూర, గూగు ఫీజు అని ఒక దానికి సంకేతాలను పెట్టుకుని చిన్న చిన్న అక్షరాలు పెట్టుకోవడం. ఒకసారి 4 సార్లు మనసులో అనుకుంటే కొరి కూర గూగు ఫీజు, కొరి కూర గూగు ఫీజు గుర్తుంది, మనసులో కట్టేస్తాం 4. ఎప్పుడు అది కూడా వరుసలో పెట్టుకోవాలి. ఇది ముందు ఫీజు కట్టాలా, ముందు కూరగాయలు తేవాలా, ముందు కొరియర్ చేయాలా, ముందు గూగుల్లోకి వెళ్ళాలి. ఏదో ఒకటి ఉంటుంది కదా వరుస. అడ్డగోలుగా చేయం కదా, గూగుల్లో కూరగాయలు అయితే దొరకవుగా. ఈ అయిపోతే ఈ 4 ఈ రోజు అంతే, ఇంక మనశ్శాంతి, ఇంక తర్వాత నీ పని చేసుకో. ఎందుకుంటుంది ఒత్తిడి? ఈ నిత్యక్రియాజాలం కనుక జాగ్రత్తగా చూసుకుంటే ముందు అసలు రోజువారీ మామూలుగా ఏం చేయాలో జీవితానికి ఒక ప్రణాళిక వేసేసుకుని దాంట్లోంచి మళ్ళీ ఈ రోజుది ఒకసారి అనుకుని మనసులో 4 పనులు 5 పనులు 10 పనులు మించి ఉండవు కదండి ఎవరికి. 1000 పనులు మన విష్ణుమూర్తి, ఆయనకి లేదు పని, శుభ్రంగా పడుకున్నాడు ఆయన పాల సముద్రంలో. ఎందుకంత కంగారు? అప్పుడు ఒత్తిళ్లు ఉండవు. అర్చనీయులు అతిథులు గమనించండి, ఇంతటితో సరిపాల. తిళ్ళు ఒత్తిళ్లు అనారోగ్యాలు కాదుగా. జీవిత లక్ష్యాలు సాధించాలంటే మిగిలిన ఉండాలి. అర్చనీయులు అతిథులను 4 పిలవాలి, భోజనం పెట్టాలి, సేవ చేయాలి, స్నేహితులను కూడా పిలవాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకు కొన్ని ఉపకారాలు చేయాలి, వాళ్ళ ద్వారా పొందాలి. అప్పుడు మానవ సంబంధాలు బాగుంటాయి. అంచేత మేమెవరి ఇంటికి రాము, మా ఇంటికి ఎవరు రావద్దు, ఈ సిద్ధాంతాలు పనికిరావు. మనకి వీలుంటే పెడతాను, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడైనా గౌరవించాలి కదా. ఆ అతిథి మర్యాద పిల్లలకు అలవాటు చేయాలి. చాలామంది తల్లిదండ్రులు ఈవేళ భారతదేశంలో నేర్చుకోవాలి ఆ విషయం, అలవాటు చేయాలి. అసలు ముందు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పిల్లవాళ్ళు కనుక సోఫాలో కూర్చున్న వీపు మీద ఒక్కడు కొట్టి పైకి లేపాలి. లేవే ఆయన వచ్చారు పెద్ద ఆయన, అలా కూర్చున్నామేంటి అంతే. మమ్మీ నేను టీవీ చూడదు, పెద్దవాళ్ళు వస్తే చూడదులే అంతే, కట్టే టీవీ. చిన్నప్పుడే 10 ఏళ్ల లోపే అలవాటు చేయాలమ్మా, మొక్కై వంగనది మానై వంగదు. అక్కడ అశ్రద్ధ చేసేస్తున్నాం మనం. వాళ్ళకి స్వేచ్ఛ, వాళ్ళకి ప్రాధాన్యం, వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ ఫీల్తో మనం ఫూల్ అయ్యాం ఇక్కడ ఇన్నేళ్లు పెంచి. 10 ఏళ్ల వాడు కూడా మన మాట వినకపోతే మనం ఫీలా?
అంచేతను అర్చనీయులు అతిథులు, అతిథులను గౌరవించడం, వాళ్ళకి దండం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, వాళ్ళు కాఫీ తాగిన కప్పులు అక్కడి నుంచి తీయడం, నౌకర్లుగా తీసేది పిల్లల చేతే తీయించాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఏమాత్రం అహంకారం తగ్గిపోతుంది అలా ఉంటే. పూర్వం దానం ఇస్తే మగపిల్లల చేత ఇప్పించేవారు, ఈ పనులు చేస్తే ఆడపిల్లల చేత చేయించేవారు. ఆడపిల్లకి సేవ అలవాటు కావాలి, మగపిల్లలకి దాన ధర్మాలు అలవాటు కావాలి. ఇప్పుడు ఆ భేదం వద్దు, అన్ని అందరి చేత చేయించండి. సత్యంబ పలకనబడును, ఎంతంత ఉన్నత. ముందు అది ఆ తిండి చెప్పాడు, తర్వాత బద్ధకంగా ఉండద్దని చెప్పాడు, తర్వాత నెమ్మదిగా మనస్సు ఆందోళన గురించి చెప్పాడు, ఇప్పుడు క్రమంగా సేవ గురించి చెప్పాడు. ఇప్పుడు అసలు జీవిత లక్ష్యం సత్యంబ పలకనబడును. పీక మీదకి వచ్చి ఎవడన్నా కత్తి పెట్టి తుపాకీ పెడితే వేరే అవసరం. కింద భాగాల్లో ఎక్కడో చెప్పుకున్నాం మనం. లండన్ వాడిని ఆ కిరాతకుడైన తీవ్రవాద ఎవడో నరికేసి వీడియోలో పెట్టాడు. ఏమయ్యా నువ్వు నాకేదన్నా అనుకూలంగా ఒకటి చేస్తే నేను నరకను అంటే పోనేవాడు అబద్ధం చెప్పాడంటే అనుకోవచ్చండి, ప్రాణం మీదకి వచ్చింది. మనకేం పనండి, రకరకాల విషయాలకు అబద్ధాలు చెబుతున్నాం. అబ్బాయి ఎందుకు ఆలస్యం ఏంటంటే ఎక్స్ట్రా క్లాస్ ఉంటున్నాం. లేదండి, మనం సినిమాకి వెళ్ళాం, మనం ఎక్కడికో పబ్కి వెళ్ళాం, క్లబ్కి వెళ్ళాం. ఇది ఇలా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం, తెలిసిపోతుంది రేపొద్దున. అబద్ధాలు ఆడామన్న దొంగలమయ్యాం, తప్పు పని చేయడంతో పాటుగా అబద్ధం కూడా ఆడాం. తండ్రిని డబ్బులు అడిగాం, నాకు బట్టలు కావాలి, 10,000 పంపండి అన్నాం. 10,000 ఎందుకు అంటే 7,000 అయినా పంపండి. 7,000 పంపాం. బట్టలు వీడు కొనుక్కోడు, గర్ల్ ఫ్రెండ్ కొంటాడు. ఏమంటే నేనే కొనుక్కున్నా. తండ్రి చూడలేదు కదా, చూస్తాడు, రేపొద్దున చూస్తాడు. రేపొద్దున ఎప్పుడు నిజంగా బట్టల కోసం డబ్బులు అడిగినా కూడా ఇవ్వడు. నేను నీ కోసం కొంటే నువ్వు గర్ల్ ఫ్రెండ్ కొంటున్నావు, నువ్వు గర్ల్ ఫ్రెండ్కి సెల్ ఫోన్ కొంటున్నావు, నేను నీకెందుకు బట్టలు కొన్నా, నేను ఏమైనా గొడ్డప్పకి తిరుగు అంటాడు. తల్లిదండ్రులు ముందుకెత్తేవారు కదండి మన స్వాతంత్రం. వాళ్ళు ముందుకెత్తే మనం చూసేది రోడ్డు మీద ఉంటాం. ఇది యువతరం ఆలోచించుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమని ఏదో బెదిరించి లొంగ తీసుకుందామని చూడద్దు. బ్లాక్మెయిలింగ్ విధానాలు మంచివి కావు. అవి రేపొద్దున మీ పిల్లలు మీకు చేస్తారు, ఎవరైనా చేస్తారు. ప్రతి వాడు చేసేది వాడు అనుభవించాల్సిందే. అందుకని సత్యమే పలకాలి, నిజమే పలకాలి. తిట్టినా మంచిదే, కొట్టినా మంచిది, సత్యమే పలకాలి. గాంధీజీ చిన్నతనంలో పొరపాటున ఏదో తండ్రి ఆభరణం ఒకటి దొంగిలించేదో అప్పు బంగారం ఏదో చేస్తే ఇంకా కాగితం మీద రాసి ఆయన దగ్గర పెట్టి కుళ్ళిపోయి ఏడిచేశాడు. ఆయన మహాత్ముడు ఎలా అయ్యాడు, ఆ పశ్చాత్తాపాల వల్ల అయ్యాడు. పుట్టుకతోనే అందరూ మహాత్ములు కాదు. అంటే సత్యమే పలకాలి. మీలో శాంతియు బ్రహ్మచర్యం. శాంతి వీలైనంత వరకు విద్యార్థులు, యువతరం, గృహిణులు సహా అందరూ కూడా అనవసరపు విషయాల్లో వేలు పెట్టకండి. మాటికి పుట్టింటికి ఫోన్ చేయడం, లేదా పుట్టింటికి ఇక్కడికి ఫోన్లు చేయడం, అన్నింటిలోనూ వేలెట్టడం, ఏవో సలహాలు ఇస్తూ ఉండే శాంతి ఉండదు మనస్సుకి. ఏ సమస్య అయినా సరే అది వచ్చినప్పుడే ఆలోచించండి. అది ఆలోచన అయిపోయి అది మంచో చెడ్డో ఏదో మనకి ఇష్టం అవుతుంది, ఇష్టం కాకుండా ఏదో పరిష్కారం ఇంకా వదిలేయండి. దాని చర్చలు వద్దు. ఇదే శాంతి. అసలు వీలైనంత వరకు ఆ సమస్య వచ్చే వరకు ఆలోచించద్దు. రోజుల్లో ఆలోచించడం అనవసరం. ఇవాళ లేదు, మనం ఎదుర్కోగల 10 రోజుల తర్వాత చూద్దాం, 9వ రోజున ఆలోచిద్దాం. వాయిదా వేసి సెల్ ఫోన్లో రిమైండర్ దానికి పెట్టాలి. నేను ఈ సమస్య గురించి ఏదో ఈవేళ 16వ తారీఖు అనుకుందాం, రేపు పొద్దున్న నేను 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఆలోచిస్తా. అందులో శుభ్రంగా రిమైండర్కి వెళ్ళి 22 సాయంత్రం 5 ఒక అలారం పెట్టేస్తే అది గుర్తు చేస్తుంది. ఆలోచిద్దాం. అంతవరకు ఒక మనస్సులో ఎప్పుడైనా దొలిచేస్తున్నా, చెప్పాను కదా 22 అని చెప్పి, అంతే నమశివాయ అయిపోవాలి. అప్పుడు శివుడు ఆలోచిస్తాడు ఆ సమస్య గురించి. ఒక దెబ్బలో తేలిపోతుంది. ఆయనకు 3 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళే. అది శక్తి. భగవత్ శక్తిని వినియోగించుకునే విధానం అది. నామస్మరణ చేస్తే భగవంతుడు మన గుప్పెట్లో ఉంటాడు. నేను అనుభవిస్తూ చెబుతున్నా, బడాయనుకోకుండా తెచ్చి అనుభవిస్తూ చెబుతున్నా. నిత్య శివనామస్మరణ చేస్తే నమశివాయ అని భగవంతుడు మన గుప్పెట్లో ఉంటాడు. అన్నీ జరిగిపోతాయి, అలవోకగా జరిగిపోతాయి. జీవితం పూలబాట, ఏ సమస్య ఉండదు. యువతరం భగవన్నామస్మరణ అలవాటు చేసుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి. అది శాంతి. అప్పుడు బ్రహ్మచర్యం. అసలు చదువుకున్నంత వరకు మగవాడికి అమ్మాయి గురించిన ఆలోచన, అమ్మాయిలకి అబ్బాయి గురించిన ఆలోచన ఉండకూడదు. అసలు ఊరికే ఏదో హాయ్ అంటే హోయి వెళ్ళిపోవడం. ఇవాళ తల్లిదండ్రులనేమో హాయ్ డాడ్, హాయ్ మామ్ అన్నాం. ఫ్రెండ్స్ దగ్గర మాత్రం అతుక్కుపోయి బంక, జిగురు, ఐసు, అట్టు, రొట్టు, మట్టి, అక్కడ పావేసుకోవడం, పూసేసుకోవడం, రాసేసుకోవడం. ఇంత చేసి వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటే 3వ రోజే కొట్టేసుకోవడం. మరి ఏమైందో ఇదంతా అంటే అధికంగా ఊహించడం, ఎక్కువ అంచనాలు వేయడం, ఎక్కువ ఆశించడం, అది జరగకపోయేసే గొడవ. ఇదే బ్రహ్మచర్యం. అసలు చదువు అయ్యే వరకు నాకు పరస్త్రీ స్త్రీ అంతవరకు పెళ్లి కాలేదుగా, అందుకని అందరూ పరస్త్రీని. భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ ఎందుకు చేయిస్తారు? అందులో వీడు చేసుకోబోయే పెళ్ళాం లేదా? మేము చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినప్పుడు సరదాకి వేళకోళం ఆడుకునేవాళ్ళం. అక్కడే చేసిన పాపం చెబితే పోతుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, మా మామయ్య కూతురు తప్ప అనేవాడు నేను. మరి ఎందుకంటే దాన్ని నాకు ఇద్దామని అనుకున్నారు, ఇవ్వలేదు. సరే ఇవ్వకపోవడం వల్ల అది బాగుంది, నేను బాగున్నా, అది వేరే విషయం. అందుకని మా మామయ్య కూతురు తప్ప అనేవాడిని. ఎందుకు మరి దాన్ని పెళ్లి చేసుకుంటే చెల్లెలు ఎలా అవుతుంది?
అని అనుకునేవాళ్ళం, సరదాకి జోకేసుకునే వాళ్ళం బయటకు వచ్చాక. ఆ మాట ఎందుకు అనిపిస్తారంటే, మావయ్య కూతుర్నే మనం పెళ్లి చేసుకున్నా, ఈ మేనకోడలను చేసుకున్నా, గోడకోడలను చేసుకున్నా, ఎవరిని చేసుకున్నా ఈ చదువుకునే రోజుల్లో ఆ చింత ఉండదు. అందుకని అక్కడ అందరూ సోదరులే. అందుకని బ్రహ్మచర్యమును, ఖచ్చితమైన బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే సంసారులకు కూడా ఇవన్నీ వర్తిస్తూ శాంతి అంతవరకు బ్రహ్మచర్యం సంసారులకు ఎలాగా? తన భార్యతో తప్ప వేరే సంబంధం లేనివాడు బ్రహ్మచారి కింద లెక్క. శాస్త్రమే చెప్పింది స్పష్టంగా. తినవలసిన సమయంలో తప్ప వేరే సమయంలో ఏమీ తిననివాడు నిత్యోపవాస ఫలాన్ని పొందుతాడు. అగస్త్యుడు దుర్వాసుడు సంబంధించిన చమత్కారమైన కథ కూడా ఉంది దానికి. అందుకని తన భార్యతో మాత్రమే సంబంధం. ఎంతమంది పిల్లలైనా ఉండని, ఎన్ని భోగాలైనా అనుభవించాలి, అది ఆయన హక్కు. అలాగే భార్య అంతే. తన భర్తతో తప్ప మరొకరి గురించి ఆలోచన లేకపోతే, పూర్వం పతివ్రత అన్నది ఇప్పుడు సాధ్వి అందంద. ఏదంటే ఏమవుతుంది? అదేమో దోషమా? పాతివ్రత్యం గొప్ప విషయమే కదా. పాతివ్రత్యం అంటే బానిసత్వం కాదు, స్వచ్ఛమైన శీలం. స్వచ్ఛమైన శీలాన్ని పాతివ్రత్యం అన్నారు, బానిసత్వం కాదు. కావలసిందే కదండి, ఇవాళ అది లేకే కదండి ఇబ్బంది పడుతున్నాం. అలాగే మగవాళ్ళకి ఈ బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించడం వల్ల ఆలస్యం ఒకంత లేదు, శుచి ఆహారంబు నిత్య క్రియాజాలం వేమరము అర్చనీయులతుదుల్ సత్యం బల్కన్ బడున్ మేలౌ శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిందాల్తుము అట్లౌట ఎక్కాలంబున్ పటు మృత్యు రోగ భయ శంకన్ బొందమేమి మూలన్. మంచిది, మాకు మృత్యు భయం, రోగ భయం, ఆ మాటకు వస్తే ఏ భయం లేదయ్యా, సుఖంగా ఉన్నామని చెప్పారు. మనం కూడా ఆధునిక జీవితంలో సుఖంగా ఉండాలి అంటే నవజీవనాన్ని వేదమయం చేసుకోవాలి, వేదతుల్యం చేసుకోవాలంటే ఈ 7 సూత్రాలు, ఆ తార్క్ష్య మహర్షి చెప్పినటువంటివి, ఎర్రాప్రగడ మహానుభావుడు పద్య రూపంలో మనకు అందించినటువంటివి జాగ్రత్త పడదాం. ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాసం ఎక్కడా ఉండదని నా అభిప్రాయం. సెలవు.